వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా ప్రభుత్వ సలహాదారుల పాలవుతోందా? వైసీపీ ప్రభుత్వంలో కేవలం సలహాదారుల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 680 కోట్ల రూపాయల. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనం మొత్తం కూడా ఈ ప్రభుత్వ సలహాదారుల పాలవుతోందా? ప్రభుత్వ సలహాదారుల పేరిట ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందా? ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కన్నా కూడా సలహాదారులకు సంబంధించినటువంటి సంఖ్య త్రిబుల్ ఉంటుంది. త్రిబుల్ కాదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దాదాపు 100 మంది ఉన్నారు, 170 మంది దాకా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారు, ఆ సలహాదారుల పేర్లు ఏంటి, వాళ్ళ మొహాలు ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనేటువంటి వార్త కూడా బలంగా వినపడుతుంది. సరే, ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నారు కదా, ప్రజాధనం అది. అసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అనేది 2019లో ఒక పెద్ద ఆర్టికల్స్ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కంపేర్ చేస్తూ కానీ వాళ్ళ సొంత మీడియాలోనే రాసుకున్నారు. సో నిజమే కావాలా అని చెప్పన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో హిమాలయ వాటర్ తాగుతాడు, అది ఒక 700-800 అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం 25 రూపాయల బాటిల్ తాగుతాడు, 25 రూపాయల కిల్లే బాటిల్ తాగుతాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కంపారిజన్ ఇది. ప్రజా సంపదని దుర్వినియోగం చేయకుండా ఎలా పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూడండి అని చెప్పి అప్పట్లో చూసాం ఆర్టికల్స్. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సలహాదారులు పెట్టుకున్నారు. సలహాదారులు పెట్టుకొని ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మొత్తం సలహాదారులకు సంబంధించినటువంటి మొత్తం ఖర్చు లెక్కేస్తే దాదాపు 700 కోట్లు ఉందని చెప్పేసి లెక్క తేలుస్తున్నారు ప్రాథమికంగా. అది నాదెండ్ల మనోహర్ జనసేనకు సంబంధించినటువంటి రాజకీయ కమిటీ చైర్మన్ ఆయన బయట పెట్టారు. దాంట్లో 140 కోట్లు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికే మొత్తం జమ అయ్యిందని చెప్పి ఆయన అఫీషియల్గా బయట పెట్టారు. గతంలో కూడా బొత్స సత్యనారాయణ మీద కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి బైజూస్ కానీ, తర్వాత టోఫెల్కి సంబంధించి కానీ, తర్వాత ఈ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయి కదా, స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి కంప్యూటర్స్ కానీ, వీటికి సంబంధించి అన్ని కూడా అక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్పి అప్పుడు కూడా జనసేన బయటపెట్టింది. సరే, ఈ సలహాదారుల విషయానికి వచ్చేటప్పుడు 100 మంది సలహాదారులను పెట్టుకున్నారు. సరే, సలహాదారులను పెట్టుకున్నారు, బాగానే ఉంది. మీకు ఇంకో చిత్రం ఏంటంటే ఇప్పుడు జనసేన నదేంద్ర మనోహర్ ఇంకా బయట పెట్టాల, కొంత బయట పెట్టాడు. ఆ సలహాదారుల్లో సగం మందికి పైగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సలహాదారులు కానీ పిఆర్ఓలు కానీ సగం మందికి పైగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉన్న వాళ్ళు ఎవరు? అమరు, దేవులపల్లి అమరు, మన శ్రీనివాస్, కొమ్మినేని శ్రీనివాస్, వీళ్ళంతా ఖమ్మం నుంచి ఆయన వచ్చాడు. సో వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు. సరే, ఇక ఆ లెక్క పెట్టుకుంటే పోతే పేర్లు చెప్పడం అనవసరం. దాదాపు సగం మందికి తెలంగాణ వాళ్ళు ఉన్నారు, పిఆర్ఓలు కానీ అడ్వైజర్ కానీ. వాళ్ళందరూ కూడా సాక్షి ఎంప్లాయీస్ అనేది ఒక రూమర్ కాదు, తెలుగుదేశం వాళ్ళు పేర్లతో సహా చెప్పారు కదా. సాక్షిలో ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి రీప్లేస్ చేసేసి ఉపాధి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఉపాధి కల్పించారు. అంటే సాక్షిలో వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి శాలరీలు ఇచ్చేస్తున్నారు. ఇంకోటి విచిత్రం ఇదేంటంటే దేవులపల్లి అమర్ ఎవరైతే ఉన్నారో అతను తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కానీ నీచంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు తెలుసా? తెలంగాణ వాళ్ళు వదిలినటువంటి అశుద్ధం నీళ్ళని కింద ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు తాగుతున్నారు అనేటువంటి మాట వాడారు. అలాంటి అమర్ని తీసుకెళ్ళి అక్కడ సలహాదారుగా పెట్టారు. దీనికి మళ్ళా నేషనల్ రాష్ట్ర మీడియా సలహాదారు కోఆర్డినేటర్గా ఏదో పెట్టారు. కొమ్మినేని శ్రీనివాస్కి ఏమి ఇచ్చారు? ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. తర్వాత అసలు సలహాదారులు అంతమందిని పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది కదా, ఇది దుర్వినియోగం కాదా అని ప్రశ్న వేసుకుంటే అది దుర్వినియోగం అవుతుందని చెప్పి నా జర్నలిజం గురువు, నేను గౌరవించేటువంటి గురువు, నిజంగా ఆయన మీద నాకు అపారమైనటువంటి గౌరవం పెరుగుతుంది, రామచంద్రమూర్తి గారు. ఇవాళ తెలుగు జర్నలిజంలో ఎవరైనా ఐకాన్గా ఉన్నారంటే రామచంద్రమూర్తి గారు. ఆయనని సలహాదారుగా పెట్టుకున్నాను. అక్కడ సలహాదారుగా పెట్టుకొని కరెక్ట్గా 4 నెలలు 5 నెలలు ఉండి సలహాలు, అసలు జగన్మోహన్ రెడ్డి సలహాలే తీసుకోవట్లేదు, ఇంక నేనెందుకు అనవసరంగా అని చెప్పి ఆయన చాలా గౌరవంగా బయటకు వచ్చారు.
అంటే అలాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఎవరైతే కొంత నైతికంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, నైతికంగా ఆలోచించే ఆయన బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు అసలు ఏం లేదు, సలహాదారులు అంటే ఏం లేదు. ఆడ కుర్చీ ఉంటుంది, అక్కడ చాంబర్ ఉంటుందో కూడా లేదు తెలియదు, ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చోబెడతారు, నెల 1,00,000 2 లక్షలు శాలరీ ఇస్తున్నారు. ఇది ప్రజాధనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలే అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. 700 కోట్లు అంటే మాటల, 700 కోట్లు అంటే చిన్న విషయం. ఆ 700 కోట్లు ప్లస్ 140 కోట్లు సజ్జల రామకృష్ణ, దాంట్లో 140 కోట్లు ఉందని చెప్పి ఇంకొక 300 కోట్లు ఉంటే పట్టిసీమ కట్టాడు 1000 కోట్లతోటి చంద్రబాబు నాయుడు. గతంలో పట్టిసీమ కట్టాడు కదా, ఇవాళ పట్టిసీమ వల్లనే కదా కృష్ణా డెల్టా ఎంతో కొంత నీళ్ళు వస్తుంది, లేకపోతే అవి కూడా లేవు కదా. ఇవాళ నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు. సో ఇవాళ కృష్ణా డెల్టాకి ఎంతో కొంత నీళ్ళు వస్తుందంటే పట్టిసీమ, దానికి మొత్తం కలిపి 1000 కోట్లు అది. సో ఈయన సలహాదారులకి 700 కోట్లు ఇచ్చే, దాంట్లో మళ్ళీ 140 కోట్లు ఇయ్యింది, మొత్తం కలిపితే ఇంకొద్దిగా 300 కోట్లు కలిపితే ఒక పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ వచ్చేది. సో ఇలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాయంటే, పోనీ సలహాదారులతో సలహాలను తీసుకుంటున్నారా? ఏ రోజైనా సలహా తీసుకున్నట్టు ఆ సలహాదారులు చెప్తారా? 100 మంది ఉన్నారు కదా సలహాదారులు, దాదాపు 140 మంది 170 మంది ఉన్నారని చెప్పి అంటున్నారు సలహాదారులు. సో వాళ్ళు చెప్పగలరా మా దగ్గర నుంచి సలహా తీసుకున్నారని? ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడేటువంటి సలహాదారులు ఎవరు లేరు. ఏ సమస్య వచ్చినా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వెళ్ళి సలహాలు సూచనలు ఇస్తారో, మళ్ళీ ఆయన చెప్పింది వింటారో తెలియదు. మొత్తం మీద ఒక సలహాదారునిగా నిత్యం అందరికి కనిపించేది ఆయన ఒక్కడే, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా సలహాదారులు? అసలు దేనికి సలహాదారు, వాళ్ళు చేస్తున్న పని ఏంటి కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ప్రజాధనం, అది ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడారు జగన్మోహన్ రెడ్డి. తెనాలిని, తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు. ఎవరన్నా వాడతారా? తన సొంత డబ్బు అయితే వాడతాడు ఆయన? పోనీ వీళ్ళందరికీ ఊరకు కూర్చోబెట్టి సలహాదారులుగా శాలరీస్ ఇస్తున్నాడు కదా, 1,50,000 2 లక్షలు ఇస్తున్నారు కదా. మరి సాక్షి పేపర్లోనో లేకపోతే సాక్షి మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి శాలరీస్ ఏమన్నా పెంచారా? పెంచాలి కదా. అంత ఉదారవాది అయితే జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించడం కాదు, ఇది ఒక బాధ. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రజాధనాన్ని ఏ విధంగా అతను దుర్వినియోగం చేస్తున్నాడు అనేది బాధ, అంతే. ఇప్పుడు దాన్ని ఇది చూసిన వాళ్ళు ఏమంటారు? నువ్వు తెలుగుదేశంలో అది చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా, ఎవ్వరికి అనుకూలం కాదు, సమాజానికి అనుకూలం. ఒక జర్నలిస్ట్గా 26 సంవత్సరాల పాటు నేను పనిచేసేది ఓన్లీ సమాజం కోసం పనిచేస్తే, సమాజం పక్షమే ఉంటాం మేము. కాబట్టి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడించారు ప్రజలు? నేను వేసిన రోడ్డు, నేను ఇచ్చిన మంచినీళ్ళు, నేను ఇచ్చిన నిధులు ఇవన్నీ నాకెందుకు వేయరు? 80% నా పక్కన ఉన్నారు, ఎందుకు వేయరు అని చెప్పి ఆయన ఆ రోజు ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే 2019లో ఎక్కడ కూర్చోబెట్టారో చంద్రబాబు నాయుడు తెలుసు ప్రజలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? నేను ఇచ్చిన నిధులు, నేను నొక్కిన బటను ఎందుకు వేయరు నాకు ఓట్లు అంటున్నారు. ఎలా వేస్తారు? సొంత డబ్బు అది. అసలు నేను ఇచ్చిన డబ్బులు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డబ్బులు అని అంటే అంతకన్నా బావదారిద్రం ఇంకోట్లేదు. ప్రజల డబ్బుతోటి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతికే ప్రజల డబ్బు, వాళ్ళ నడకే ప్రజల డబ్బు. ప్రజాసేవకులు అని చెప్పి వచ్చి ప్రజల మీద పెత్తనం చేయడానికి ఎవరు మీరు అసలు? అది నైతికంగా ప్రమాణం చేశారు కదా ఆ రోజు ముఖ్యమంత్రిగా. ఆ ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి అనుగుణంగా పనిచేస్తున్నారా? ఈ దుర్వినియోగం అనేది అంతమంది సలహాదారులకి అన్ని కోట్లు పెట్టి ఇస్తున్నారంటే తన సొంత డబ్బు అయితే ఇస్తారా జగన్మోహన్ రెడ్డి? తన కంపెనీలు ఉన్నాయి కదా, తను పారిశ్రామికవేత్త, ఫస్ట్ పారిశ్రామికవేత్త కదా ఆయన. సో ఇండస్ట్రీస్ నడుపుతూ వచ్చారు కదా, వ్యాపారవేత్త కదా. అతను పొలిటీషియన్ కన్నా వ్యాపారవేత్త. సో ఆ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఆయన తన కంపెనీల ఉద్యోగులకి ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఊరికి పని లేకుండా కూర్చోబెట్టి లక్షల జీతం ఇస్తారా? ఎవరైనా కానీ ఇస్తారా? ఎవరు? కేవలం ప్రజాధనం కాబట్టి మనది కాదు కదా, ప్రజల నుంచి వసూలు చేస్తున్నాం డబ్బులు, ప్రజల నుంచి వస్తున్నాయి, ఇచ్చేస్తాం, నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అన్నట్టు ఉంది. అది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో విమర్శించడం కాదు, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. తను ఏం చేస్తున్నారు, తను ఏం చేయాలి అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాదు, రేపు ముఖ్యమంత్రి మారితే ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి పైసా కూడా తన ఇంట్లో పైసా, తన జేబులో పైసా ఖర్చు పెడుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ప్రజాసేవకు వచ్చామనేది ప్రతి సెకను తన మనసులో ఉంటే తప్ప ఆ బాధ్యత, ఆ నైతికత రాదు వీళ్ళకి.
అలా కాకుండా 700 కోట్లు కనీసం సలహాదారులకు పెట్టారు. పైగా ఆ సలహాదారుల్లో సగం మందికి పైగా ఇతర రాష్ట్రాలలో ఉన్నారని అంటే ఏం బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి? చాలా బాధేస్తుంది. ఒకప్పుడు నేను ఊహించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అతను వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ముఖ్యమంత్రి హోదాలో పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది మార్చుకోకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. ఆయనకేం కాదు, ఆయన ఇంట్లో వెళ్ళి కూర్చుంటారు అంతే. ఆయన హ్యాపీగా నేను దిగిపోతాను అంటున్నాను, ఎంజాయ్ చేశాడు, అయిపోయింది. తను ఏదైతే గోల్ అనుకున్నారో, తను ఏదైతే రీచ్ కావాలనుకున్నారో అది రీచ్ అయిపోయారు. సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అందుకే ఆయన చెప్పారు కదా, నేను హ్యాపీగా దిగిపోతానని. అయిపోయింది, చేయగలిగిందంత చేశారు, హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు, అయిపోయింది. అల్టిమేట్గా ఏంటి, ఈ దుర్వినియోగ బాధ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేసే చట్టం ఉండాలి. అది లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంతే. ఇప్పుడు పన్నులు ప్రత్యక్షంగా పరోక్షంగా చెల్లిస్తున్నారు కదా ప్రజలు. ప్రతి వాళ్ళ నుంచి పన్నులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వసూలు చేస్తున్నారు కదా. ఆ డబ్బుతోటే కదా ఈయన కారులో తిరిగినా, ఈయన మంచినీళ్ళు తాగినా, ఈయన తిండి తిన్నా, లేకపోతే ఈయన ఎక్కడికైనా ట్రావెల్ చేసినా మొత్తం ప్రజల డబ్బే కదా. అది ఆశోయి ఉండాలి, ప్రజాప్రతినిధులకు ఆశోయి ఉండాలి. నేను ఇస్తున్నాను అని అంటే సొంత డబ్బులో ఇస్తున్నారా ఏంటి? సొంత డబ్బులో ఎవరు నేను ఇస్తున్నాను అంటే అంతకన్నా భావదారిద్ర్యం ఇంకోటి లేదు. ఇదే కనుక పదే చెబితే చంద్రబాబు నాయుడికి 2019లో ఆయన ఏది చెప్పి చెబితే ప్రజలు ఎలా రివర్స్ అయ్యారో ఈసారి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఏం తెలివి తక్కువ కదా, అవకాశం కోసం చూస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. సరే, ప్రజలు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. కానీ అతను చేసే పనులు మాత్రం అసలు ఏమాత్రం దుర్వినియోగం, అంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? బాధ్యత ఉండాలి కదా, కనీసం మినిమం బాధ్యత ఉండాలి. ప్రజాప్రతినిధిగా ఒక సీఎంగా ఉన్నప్పుడు మినిమం బాధ్యత ఉండాలి. ప్రజలకి విశ్వసనీయంగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. కానీ ఆయన ఎవరికి పడితే వాళ్ళకి సలహాదారులకి ఇచ్చేసి వాళ్ళకి పని లేకుండా ఎందుకు సలహా వాళ్ళకే అర్థం కావట్లేదు. తీసుకున్న వాళ్ళకి నెల అకౌంట్లో 1,50,000 2 లక్షలు పడుతుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే, ప్లస్ వాళ్ళు ఆలోచించాల్సిందే.